శ్రీమాత్రే నమః. ఓంకార పంజరసుఖీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యమైనటువంటి మాణిక్యాంబా సహిత పుణ్యలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ 10వ రోజున మహిషాసుర మర్దిని దివ్య అలంకారంతో మన మాణిక్యాంబ ప్రకాశిస్తుంది. ఎవరి మహిషాసురుడు? మహిషాసుర మర్దిని అంటే ఏమిటి? ఈ 9వ రోజున జరిగేటువంటి అమోఘమైనటువంటిది దుర్గాదేవి అలంకారమైతే, ఈ 10వ రోజున మహిషాసుర మర్దిని అలంకారం. ఈ సంవత్సరం 11 అలంకారాలు 11 రోజులుగా మనం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి 9 అవ్వచ్చు, ఒక్కోసారి 10 అవ్వచ్చు. ఈ సంవత్సరం 11 రోజులతో చక్కగా చేస్తూ ఉన్నారు. మహిషాసుర మర్దిని, లోకకంటకుడైనటువంటి మహిషాసురుడు స్త్రీ చేతిలో తప్ప మిగిలినటువంటి వారి ఎవ్వరి చేతిలో నాకు మరణం రాకూడదు అని వరం కోరుకున్నాడు. కాబట్టి మహిషాసురుణ్ణి ఎవరు ఏమీ చెయ్యలేరు. విష్ణుమూర్తి కూడా ఏమీ చేయలేడు, శివుడు కూడా ఏమీ చేయలేడు, బ్రహ్మ కూడా ఏమీ చేయలేడు. ఇక దేవతల సంగతి చెప్పక్కర్లేదు. దేనికని? అతడు స్త్రీ శక్తితో, స్త్రీతోనే అతడు మరణించాలి, స్త్రీ చేతిలోనే మరణించాలి. మరి ఏం చెయ్యాలి? లోకకంటకుడు ఇష్టం వచ్చినట్టు విజృంభిస్తూ ఉన్నాడు. తన ఇష్టం. అప్పుడు నారాయణుడు, బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, నువ్వు కరుణించాలి, మహిషాసురుణ్ణి సంహరించాలి. నీవే సమస్త లోకమునకు ఆధారభూతమైనటువంటి విధానివి. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అప్పుడు ఆ తల్లి చిరునవ్వులు చిందించి అందరికీ అభయమిచ్చింది. తల్లి దయాస్వరూపిణి అయినటువంటి తల్లి. అష్ట కష్టాలు పడుతున్న దేవతలందరి శరీరాలలో నుండి మీ మీ శక్తులను నాకు ఇవ్వండి అన్నది. అప్పుడు వాళ్ళు ఆనందించారు. మేము నీ యొక్క ధర్మకార్యానికి కొంచెమైనా సహాయం చేయటం మా జన్మ పావనమవుతుందని, మనం ఏ విధంగా అయోధ్యలో రామాలయానికి ఒక్కొక్క ఇటుక ఎలా ఇచ్చామో, ఒక ఇటుకతో అవ్వదు, దేవేంద్రుడి వల్ల అవ్వదు. కంచన శక్తి ఇచ్చాడు, నారాయణుడు ఇచ్చాడు. అప్పుడు ఆమె నారాయణి అనేటువంటి పేరుతో వర్ధిల్లింది. అలాగే పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని బహూకరించాడు. అప్పుడు ఆమె మాహేశ్వరి అనేటువంటి పేరుతో ప్రకాశించింది. అలాగే ఇంద్రుడు తన శక్తిని ఇచ్చాడు, ఇంద్రాణి. కుమారస్వామి ఇచ్చాడు, కౌమారి. ఇలా దివ్య తేజస్సుతో 18 చేతులతో అమ్మవారు ఒక్కసారి అలా చూచేటప్పటికీ కాంతి పుంజమై వెలుగొందుతూ ఉంటే అందరూ కూడా అమ్మవారికి నమస్కరించారు. వివిధములైనటువంటి రకముగా అమ్మవారికి స్తోత్రం చేశారు. జగన్మాత యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలి అని భావించారు. దేవతాగణమంతా అమ్మవారి దివ్య స్వరూపాన్ని ఆనంద తరంగాలతో ప్రకాశిస్తూ చూస్తూ ఉంటే, ఈ లోకం పులకిత అవుతూ ఉంటే, ఆహా, తమ జన్మ పావనమైనట్లు అనుకున్నారు. మేము జయించినట్లే అమ్మవారిని దివ్య స్వరూపాన్ని కన్నులారా సందర్శించాం. అంబా శాంభవి చంద్రమౌళి అబల అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ. అమ్మవారు ఇన్ని రూపాలతో ప్రకాశిస్తూ ఒక్కసారి అలా మహిషాసురుడు ఏలేటువంటి ఆ రాజ్యం దగ్గరకు వచ్చి అక్కడ యువతలుగా నుంచొని హా 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 అని ఒక్కసారి నవ్వింది. ఆమె నవ్వేటప్పటికి భూనభోంతరాలు దద్దరిల్లినాయి. కుల పర్వతాలు ఒక్కసారి అలా వణికినాయి. సప్త సముద్రాలు ఘూర్నిల్లినాయి. కులాచలములు ఒక్కసారి అలా ఊగిపోయినాయి.
ప్రకృతి మొత్తం స్తంభించిపోయింది. సింహాసనం మీద తనకు ఎదురు లేదు అనుకున్నటువంటి మహిషాసురుడు ఆ నవ్వుకి సింహాసనం ఒక్కసారి భూమి చెరించి కంపించి ఆ సింహాసనం కదిలి సింహాసనం నుంచి డామని కిందపడి 4 పొల్లిగింతలు పెట్టాడు. అసలు ఇంతవరకు ఇలా చేసి తన జీవితంలో చూడలేదు. అందరి తన పేరు చెబితే అలా సింహాసనం మీద కింద పడిపోయేవాడు. ఈయన ఎప్పుడు పడలేదు కదా. ఏమిటి ఆశ్చర్యం! మంత్రుల్ని పిలిచాడు. ఆశ్చర్యంతో, మంత్రులారా, ఎక్కడో పెద్ద శబ్దం వచ్చింది, ఎవరి ఈ వికటాట్టహాసం చేసింది తెలుసుకొని రండి అని మంత్రుల్ని పంపించాడు. మంత్రులు వెళ్ళారు, అమ్మవారిని చూశారు. అమ్మవారు నవ్వును చూశారు, ఆశ్చర్యంతో వచ్చి చెప్పారు, ఒక స్త్రీమూర్తి స్వామి లోకాలన్నిటినీ దద్దరిల్లేటువంటి విధంగా మాట్లాడుతున్నది, ఆమెను చూస్తే మాకు భయం పుడుతున్నది అని చెప్పగానే మహిషాసురుడు ఒక స్త్రీయ, ఆమె నవ్వితేనా ఇంతయింది, ఓ నేను సరిగా లేకపోవటం వల్ల కింద పడ్డాను కానీ నేను పడటం ఏంటి ఒక స్త్రీ నవ్వితే. సరే, ఈ స్త్రీ లోకాన్ని గడగడలాడించింది నాకులాగా, నేను లోకాన్ని గడగడలాడించాను, ఆమె లోకాన్ని గడగడలాడించింది, అలాంటి ఆమె నా పట్ట మహిషి అయి ఉండాలి. వెళ్ళి తీసుకురండి, నా ప్రక్కన కూర్చోబెట్టండి, మా ఇద్దరికి వివాహం చెయ్యండి, ఇక లోకాలన్నీ అల్లకల్లోలం చేస్తాం, ఈ మాట చెప్పండి అని ఎప్పుడైతే దూతలు చెప్పారో మా మహారాజును వివాహం చేసుకోమనేటప్పటికీ వికటహట్టాసం చేసి ఆ పలికినటువంటి వాళ్ళ నాలుకను ఖండించాలి అనుకున్నది తల్లి. దయారస సముద్రాలు గనక, ఓ మంత్రులారా, మీరు అతని సందేశాన్ని తెచ్చారు గనక బ్రతికారు. ఒక తల్లిని కామాంధుడై తన సరసన కూర్చోమంటాడా? ఇలాంటి వ్యక్తి భూమి మీద ఉండడానికి వీలేదని చెప్పండి. మిమ్మల్ని సంహరించవచ్చు, కానీ మీరు దూతలు కనుక దూతను చంపుట ధర్మము కానిది, లోకముచే గర్హింపబడునది. శూరురాలైనటువంటి నాకు తగినటువంటి పని వెళ్ళి చెప్పమన్నగానే మహిషాసురునికి తెలియచేశారు. ఆగ్రహం చెందాడు, యుద్ధానికి బయలుదేరారు. ఇక్కడ చాలా రాయబారాలు జరిగినాయి. యుద్ధానికి బయలుదేరాడు. అమ్మవారు వికటాట్టహాసంతో సింహం మీద అలా విచ్చేసి ఆ సింహం మహిషాసురుని భయంకరమైనటువంటి ఆ సైన్యం మొత్తం చీల్చివేసింది. అమ్మవారు ఒక్కసారి తన కాలుతో తన్ని మహిషాసురుని కింద పడవేసి త్రిశూలంతో ఒక్కసారి ఎప్పుడైతే అలా పొడిచి అతని కంఠాన్ని దునుమాడిందో అమ్మవారు లోకమంతా ఆనందపారవశ్యం చెందింది. మహిషాసురుడు మరణించాడు. హాహాహాహా! లోకమునకు శాంతి ఏర్పడింది. దేవతలు పూలవానలు కురిపించారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే, ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే, గిరివర వింధ్యశిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే, భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కృతే, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే, సురలలనాయిత ధేయిత ధేయిత తాళ నిమిత్త జలాశరతే, కకుభాం పతివరధోంగద తాలక తాల కుతూహలనాదరతే, ధిం 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 ధిమ్మికిట ధిమ్మికిట ధీర మృదంగ నినాదరతే, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే, రమ్యకపర్దిని శైలసుతే, రమ్యకపర్దిని శైలసుతే. మహిషాసురుని సంహరిస్తున్నటువంటి రూపం మనకు దర్శనమిస్తుంది. తలచినంతనే భయాన్ని పోగొట్టేటువంటి తల్లి అమ్మవారు. మహిమోపేతమైనటువంటి లలితా సహస్రనామంలో కూడా అపర్ణా చండికా చండముండాసుర నిషూదిని, చండముండాసురులను సంహరించి మహిషాసురులను సంహరించిన ఓ అమ్మా నీకు నమస్కారమని ఆ దివ్యమైనటువంటి మహిషాసుర మర్దిని అమ్మవారిని సేవిస్తారు సమస్త దేవతలందరూ. అలాంటి దివ్యమైనటువంటి అలంకారం ఇక్కడ జరుగుతున్నది కనుక భక్తులందరూ విచ్చేసి ఆ దివ్యమైనటువంటి అలంకారంలో పాల్గొని అందరూ తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.